తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు మళ్లించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నం చేస్తుందని తెలంగాణ సర్కార్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే ఈ కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిగా చట్టబద్ధంగానే జరుగుతున్నాయని ఏపీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల వాదనలు నేడు సుప్రీంకోర్టు ముందు వినిపించనున్నాయి. తెలుగు రాష్ట్రాల జల వివాదంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి. నిత్య, ఏదైతే గోదావరి జలాలను కృష్ణా బేసిన్ లో కలిపే అంశం పట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎలాంటి ద్రోహం చేస్తుంది నీళ్ల విషయంలో అనే అంశం పట్ల తెలంగాణ ప్రభుత్వం రాజీ లేని పోరాటానికి తెర తీసిన సందర్భం కనిపిస్తోంది. 2 రోజుల క్రితం మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఇదే జల అంశాల పట్ల మాట్లాడారో కూడా మనం చూసాం. ఆ ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం చేసింది అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో సవివరంగా 2 గంటల పాటు వివరించిన సందర్భం కూడా మనం చూసాం. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే సందర్భం లేదు. న్యాయపరంగా తెలంగాణకి ఎంత నీళ్లు రావాలో ఆ నీళ్లు దక్కించుకునే విషయంలో రాజీ పడే అంశమే లేదనే కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఇదే కోణంలో సుప్రీంకోర్టులో ఆయన నిన్న న్యాయ నిపుణులతో సింఘ్వితో కూడా భేటీ అయిన సందర్భం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ భేటీలో ఉన్న సందర్భం. సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలి, ఏ విధమైన జలాలను దక్కించుకోవాలి, తెలంగాణ ఏ విధంగా దక్కించుకోవాలనే కోణంలో వారు మీ సమావేశం నిర్వహించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఈ అంశం పట్లనే ఈ రోజు విచారణ ఉంది. ఎలాంటి వాదనలు వినిపించాలి అనే కోణంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో పకడ్బందీ కసరత్తు చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఇక తెలంగాణ నీటి వాటాల విషయంలో సుప్రీంకోర్టు విచారణ ఏ విధంగా ఉంటుంది, తెలంగాణకు రావాల్సిన కేటాయింపులు వస్తాయా, గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ లో కలపడం ఎంతవరకు సమంజసం అనే కోణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమైంది. ఇదే వాదనలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు న్యాయపరంగా వాదించింది అనే అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. 10 ఏళ్లు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే అంశంలో కూడా ఒక చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ఇదే వివాదం పైన ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక ఆమోదయోగ్యమైన వాదనలు వినిపించేందుకు కూడా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిత్య. రైట్ కృష్ణహరి, థ్యాంక్ యూ.